హలో ఆల్, ఈరోజు మరో కొత్త డిష్తో మీ ముందుకు వచ్చేసాము. బీట్రూట్ ఫ్రై. ముందుగా ఒక 2 మీడియం సైజు బీట్రూట్ తీసుకొని అవి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దానిపైన 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు వేగాక అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మరియు పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేగనివ్వాలి. అవి వేగాక 4-5 ఎల్లిపాయ రెబ్బలను కచ్చాపచ్చాగా దంచి అందులోనే వేయాలి. ఎందుకంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కచ్చాపచ్చాగా దంచి వేసుకునే ఎల్లిపాయలతో. దాని తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి కలిపేసి అందులోనే తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ వేసుకొని అవి కొద్దిగా వేగాక అందులో చిటికెడు పసుపు వేసి అవి బీట్రూట్ ఉడికిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, 2 నిమిషాలు ఉడికిన తర్వాత దించేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.